ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విచారణ ముగిసింది. చిరుమర్తి లింగయ్య స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు. అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని లింగయ్య వెల్లడించారు. ఎప్పుడు విచారణకు పిలిచినా వస్తానని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకు సంబంధం లేదన్నారు. ప్రచారం సమయంలో అదనపు ఎస్పీ తిరుపతనతో మాట్లాడిన మాట వాస్తవమేనని తెలిపారు. మదన్ రెడ్డి, రాజు నంబర్లు అడిగారని తెలిపారు. పోలీసులు వారి వద్ద ఉన్న ఆధారాలతో తనను పిలిచి విచారించారన్నారు చిరుమర్తి లింగయ్య. కూడా పెదకపర్తి విలేజ్ మదన్ హైదరాబాద్ ఉంటారు. కొద్ది కాలంలో నాకు కూడా కలిసి వాళ్ళకి ఎలాంటి రాజకీయ సంబంధం లేని వ్యక్తులు వాళ్ళు. నాకు కూడా మిత్రులే వాళ్ళు. నాకు ఎలాంటి వాళ్ళ ఉద్దేశం కాదు. నేను అధికారులు ఏ కారణంతో అడిగినా నాకు సంబంధం లేని విషయం. మళ్ళీ రమ్మన్నారండి విచారణకి. మళ్ళీ రమ్మన్నప్పుడు ఎవరికి నోటీస్ ఇవ్వలేదు, ఎవరికి సంబంధం లేదు. ఏదో చెప్తే వాస్తవాలు ఉన్నాయి. రాజకీయాన్ని ఎక్స్పోజింగ్ కావాలని కూడా చాలా మంది ఉంటారు. మీడియా మీద వస్తే అవాస్తవాలు సృష్టించి అభూత కల్పన చేసుకుంటే ముఖ్యమంత్రి దగ్గర మాకు చాలా మంది ఉన్నారు. వాళ్ళు మీడియా కాంగ్రెస్ పార్టీ 5 ఆ రోజు కేసీఆర్ గొప్ప నాయకుడు చెప్పి మీరే కదా, కేటీఆర్ గొప్ప నాయకుడు చెప్పి ఏడాది ఎంత తేడా వస్తుందా? అందుకనే కొంతమంది మీడియా చూస్తే సీఎం వస్తుంటుంది. వాళ్ళకి ఎక్స్పోజింగ్ కావాలి, మాకు కూడా మాట్లాడుతూ వాళ్ళ గురించి మాట్లాడారు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు నా స్టేట్మెంట్ చెప్పాను, రికార్డ్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఎప్పుడు విచారణ పిలిచినా మళ్ళీ ఎప్పుడైనా వస్తాను. ఎందుకంటే చట్టాన్ని గౌరవించే వ్యక్తులు వాళ్ళు ఎప్పుడు పిలిచినా మళ్ళీ వస్తాను. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విచారణ ముగిసింది. చిరుమర్తి లింగయ్య స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు. అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని లింగయ్య వెల్లడించారు. ఎప్పుడు విచారణకు పిలిచినా వస్తానని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకు సంబంధం లేదన్నారు. ప్రచారం సమయంలో అదనపు ఎస్పీ తిరుపతనతో మాట్లాడిన మాట వాస్తవమని తెలిపారు. మదన్ రెడ్డి, రాజు నంబర్లు అడిగారని తెలిపారు. పోలీసులు వారి వద్ద ఉన్న ఆధారాలతో తనను పిలిచి విచారించారన్నారు చిరుమర్తి లింగయ్య. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, సాయంత్రం ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకి సంబంధించిన విచారణ ఇవాళ పూర్తయింది. సుమారు 2.5 గంటలకు పైగా చిరుమర్తి లింగయ్యను జూబ్లీ పోలీసులు విచారించారు. అయితే ఏదైతే నక్రేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకి సంబంధించి అతడి స్టేట్మెంట్ కూడా విచారణ ముగిశాక అతడి స్టేట్మెంట్ కూడా రికార్డు చేశారు. అయితే దీనికి సంబంధించి ఎప్పుడు విచారణకు పిలిచినా కూడా తాను వస్తానంటూ కూడా పోలీసులకు చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే అడిగిన ప్రశ్నలు కనిపించి అంటే పోలీసులు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరైతే భుజంగరావు తిరుపతి ఉన్నారో వారికి దర్శనం ఉన్నటువంటి లింగయ్య తిరుపతన్న భుజంగరావుకు సంబంధించి ఎందుకు కాల్ చేశారు, లింగయ్యకు సంబంధించిన అంశాలన్నిటి కూడా పూర్తిలో డాటాను లింగయ్య ముందుంచారు. దీంతో లింగయ్య ఏదైతే అడిషనల్ ఎస్పీ తిరుపతన్నతో మాట్లాడిన కాల్స్ పైన అన్ని కూడా వాస్తవమే అంటూ కూడా తిరుమర్తి లింగయ్య ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. పోలీసులు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు తాను సమాధానం చెప్పానని కూడా ఇప్పటికే లింగయ్య కూడా తెలిపారు. అయితే తనకు తెలిసిన అధికారి కాబట్టి తిరుపతన్నతో మాట్లాడాను, అడిషనల్ ఎస్పీ తిరుపతన్నతో మాట్లాడిన అంశాలన్నీ కూడా పోలీసులతో చెప్పుకొచ్చాడు. అయితే మదన్ రెడ్డి, రాజ్ కుమార్ ఫోన్ల వ్యవహారానికి సంబంధించి వాళ్ళ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు. తిరుపతన్న దీనికి సంబంధించి వివరాలు అడిగాడు. అయితే వారిద్దరి ఫోన్ నెంబర్స్ మా అనుచరులతోనే తీసుకొని రిజిస్టర్ తిరుపతన్నకి ఇచ్చాను. ఈ నెంబర్స్ ఎందుకు అడిగావని కూడా తిరుపతన్నను ప్రశ్నించాను. అయితే మునుగోడు ఎన్నికల సమయంలో ప్రచారం చేసే సమయంలో ప్రచారం ఎలా జరిగిందని కూడా తిరుపతన్న చాలా సార్లు కూడా నన్ను అడిగారు. ప్రచారంలో అంటే ప్రచారం బాగా జరిగింది, నేను ఫోన్ లో కూడా మాట్లాడానంటూ కూడా ఇప్పటికే ఏదైతే ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే అయితే చెప్పిన నేపథ్యం అయితే ఉంది. అయితే వేముల వీరేశం అనుచరులకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ చేశాననేది పూర్తిగా అవాస్తవం అంటూ కూడా చెప్పారు. అయితే మీడియాలో ఎక్స్పోజ్ అవ్వాలనే ఉద్దేశంతో కొంతమంది నా పైన బురద జల్లే ప్రయత్నం, కామెంట్స్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ కేసులో ఎప్పుడు విచారణ పిలిచినా కూడా పోలీసులకు పూర్తిలో సహకరిస్తానంటూ కూడా పోలీసులకు చెప్పడం జరిగింది. మీడియా ముఖం కూడా తిరుమర్తి లింగయ్య చెప్పాడు. అయితే ఈ కేసుకు సంబంధించి నాకు ఎలాంటి సంబంధం లేదు, తిరుపతన్నతో మాట్లాడిన కాల్ లిస్ట్ ఆధారంగానే నన్ను పోలీసులు పూర్తిలో ప్రశ్నలు అడిగారని అయితే తిరుమర్తి లింగయ్య క్లారిటీ అయితే ఇచ్చారు. పోలీసుల దగ్గర ఆధారం ఉంది కాబట్టే నన్ను విచారణకు పిలిచారు, నా దగ్గర నుంచి రాబట్టే ప్రయత్నం అయితే చేశారు. నా స్టేట్మెంట్ కూడా పూర్తిలో వీడియో రికార్డు కూడా చేశారంటూ కూడా
తిరుమర్తి లింగయ్య చెప్పారు. అయితే మొత్తానికి చూసుకుంటే ఒకవైపు ఇవాళ 2.5 గంటల పైగా కూడా తిరుమర్తి లింగయ్యను జూబ్లీ పోలీసులు అయితే విచారించారు. తిరుమర్తి లింగయ్య చెప్పినట్టుగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఎస్ఎస్ఎల్ రిపోర్టు ఏదైతే కాల్ డాటా ఉందో కాల్ డాటా ఆధారంగా తిరుమర్తి లింగయ్యను పూర్తిస్థాయిలో విచారించారు. కాల్ డాటాలో ఉన్న అన్ని అంశాలపై పోలీసులు నివృత్తి చేసుకునే ప్రయత్నం చేశారు. అన్ని ప్రశ్నలకైతే తిరుమూర్తి లింగయ్య పూర్తిస్థాయిలో సమాధానం ఇచ్చినట్టే తెలుస్తుంది. కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోవడం, మరోసారి పిలిస్తే రావాలంటూ కూడా జూబ్లీ పోలీసులు అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద చూసుకుంటే లింగయ్య ఇచ్చినటువంటి సమాధానాలు, దానికి సంబంధించిన వాళ్ళు చేసుకున్న నివృత్తికి సంబంధించి పూర్తిస్థాయిలో పోలీసులు ఒక క్లారిటీ అయితే వచ్చింది. అయితే దీనికి సంబంధించి మరికొంతమంది మాజీ మంత్రులు కూడా ఫోన్ ట్యాపింగ్ లో ఇన్వాల్వ్ అయినట్టుగా పోలీసులు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా గుర్తించారు. మాజీ మంత్రులకు కూడా మాజీ ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం అయితే కనబడుతుంది. రాయంగా రైట్, థ్యాంక్ యూ అమర్. మళ్ళీ రమ్మన్నారా మిమ్మల్ని? వాళ్ళు రమ్మన్నప్పుడు